హైదరాబాద్ లో గ్రేటర్ కార్పొరేషన్ ఒక్కటే ఉండనుంది. 300 డివిజన్లతో దేశంలోనే అతిపెద్ద మహానగరంగా విస్తరించిన జీహెచ్ఎంసీని రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 10న 3 కార్పొరేషన్లుగా విభజించనుంది. ఈ నేపథ్యంలో ఆయా కార్పొరేషన్లు ఎలా ఏర్పాటు కానున్నాయి, వాటి పేర్లు ఏంటి, ఎంత జనాభాతో ఏర్పాటు కాబోతున్నాయనే ప్రశ్నలు నగరవాసుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అదే సమయంలో ప్రస్తుత కార్పొరేటర్ల పదవీకాలం పూర్తవనుండటంతో తర్వాత నగర పరిపాలన ఎలా ఉండనుందనే చర్చ జరుగుతోంది. హైదరాబాద్ లో 17 ఏళ్ల తర్వాత ప్రత్యేక అధికారి పాలన రాబోతోంది. పాలక మండలి లేనప్పుడు మేయర్కు సమాన హోదాలో ప్రభుత్వం స్థానిక సంస్థలకు ప్రత్యేక అధికారులను నియమించి పరిపాలనను నిర్వహిస్తోంది. చివరిసారిగా 2008 సెప్టెంబర్ 4 నుంచి 2009 డిసెంబర్ 4 వరకు ఎస్పీ సింగ్ కమిషనర్ ప్రత్యేక అధికారి హోదాలో జీహెచ్ఎంసీ పరిపాలన చేపట్టారు. ఆయనకు ముందు అంటే 12 మున్సిపాలిటీలను హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేసి జీహెచ్ఎంసీని ఏర్పాటు చేసినప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మొట్టమొదటి కమిషనర్ ప్రత్యేక అధికారిగా సివిఎస్కే శర్మ నియామకమయ్యారు. ఆయన 2007 ఏప్రిల్ 16 నుంచి 2008 సెప్టెంబర్ 4 వరకు పనిచేశారు. పాత జీహెచ్ఎంసీలో దాదాపు 1 కోటి మంది జనాభా ఉండేది. ప్రస్తుత జీహెచ్ఎంసీలో 1.34 కోట్ల మంది జనాభా ఉంది. అప్పుడు 150 డివిజన్లు ఉండగా డివిజన్ల పునర్విభజనలో అవి 253కు పెరిగాయి. గతేడాది డిసెంబర్ 3న జీహెచ్ఎంసీ 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 డివిజన్లతో అతిపెద్ద నగరపాలక సంస్థగా ఆవిర్భవించింది. ప్రస్తుత జీహెచ్ఎంసీని 70 లక్షల జనాభాతో కూడిన 6 జోన్లకు పరిమితం చేసి సగటున 35 లక్షల జనాభా ఉండేటట్లు మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్లను 3 జోన్ల చొప్పున ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.